పెన్ని నానిపై చిలకలపూడి పిఎస్లో కేసు నమోదైంది. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కేసు ఫైల్ చేశారు. నిన్న అక్రమ నిర్మాణాల కూల్చివేతల దగ్గర అనుచిత కామెంట్స్ చేశారు. దీంతో కృష్ణా జిల్లా పోలీసు అధికారుల సంఘం ఫిర్యాదు బిఎన్ఎస్ 196, 353 సబ్క్లాస్ 2 అలాగే 351 సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు. ఈ వివాదంలోనే పెన్ని కిట్టు పైన ఇప్పటికే కేసు ఉంది. పోలీసు విధులకు ఆటంకం కలిగించడంతో పాటు సిఐని దూషించిన కేసులో చిలకలపూడి పిఎస్లో కేసు ఎఫ్ఐఆర్ అయింది. ఇక ఇనుగుదురుపేట సిఐ పరమేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదుతో బిఎన్ఎస్ 132, 351 సబ్క్లాస్ 2, రెడ్ విత్ 3 సబ్క్లాస్ 5 సెక్షన్ల కింద పేర్ని కిట్టుపై కేసు నమోదు చేశారు. పేర్ని నాని కిట్టు వ్యాఖ్యలపై పోలీసు అధికారుల సంఘం సీరియస్ గా ఉంది. మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. సార్ జైపాల్ సార్, మీరు నన్ను దాన్ని పబ్లిసిటీ అనుకున్నా, నా రాజకీయ ఎదుగుదల అనుకున్నా, ఏమనుకున్నా నిలదీయటం మాత్రం ఆగదు జైపాల్ గారు. ప్రశ్నించటం ఆగదు జైపాల్ గారు. కేసు కట్టి జైల్లో వేసినంత మాత్రాన జైలు ఊసల లోపల నుంచి కూడా ప్రశ్నిస్తూనే ఉంటాను జైపాల్ గారు. నేను అనుచిత వ్యాఖ్యలు పోలీసు శాఖ నుంచండి. పోలీసు శాఖ ఏంటి? ఇందులో శాఖ ఎక్కడొచ్చింది జైపాల్ గారు? శాఖ ఎక్కడొచ్చింది అంటున్నా. నేను మొన్న పామర్లో కూడా చెప్పా, మాలో ఎలా అయితే రాజకీయ నాయకుల్లో ఎలా అయితే తప్పుడు వాళ్ళు కొంతమంది ఉన్నారో, బుద్ధి గడ్డి తిని పేకాట్ల మీద బతుకుతున్నారో, క్లబ్బులు నడిపి బతుకుతున్నారో, ఇసుక తిని బతుకుతున్నారో, మట్టి అమ్ముకుని బతుకుతున్నారో, జనాలకి పనులు చేయడానికి లంచాలు తీసుకుని బతుకుతున్నారో, కాంట్రాక్టర్ల దగ్గర బల్ల కింద చేయి పెట్టి లంచాలు తీసుకుని బతుకుతున్నారో, మాలో చెడిపోయినట్టుగానే కొంతమంది పోలీసుల్లో కూడా కొంతమంది అధికారులు ఉద్యోగస్తులు చెడిపోయి ఉన్నారండి. వారిని ఉద్దేశించి మాత్రమే మాట్లాడుతున్నానని చెప్పాను. అంటే మీలో చెడిపోయినా కూడా మేమేం మాట్లాడకూడదు ఎవరిని కాదండి. మీలో చెడిపోయిన ఉన్నవాళ్ళు కూడా తప్పుడు కేసులు కట్టి దుర్మార్గాలు చేస్తుంటే కూడా మాట్లాడకూడదా? అది శాఖకి సంబంధం ఏముడుతుంది? కృష్ణా జిల్లాలో దాదాపుగా 3500 నుంచి 4000 మంది పోలీస్ శాఖలో పనిచేస్తున్నారు. అందరూ జైపాల్ గారు లాగా నీతిగా, నిక్కచ్చిగా, నికార్సుగా. జైపాల్ గారు మీలాగా అందరు లేరు. కొద్దిమంది తేడాగా ఉన్నారు. అక్కడక్కడ వేళ్ల మీద లెక్క పెట్టేట్టుగా యూనిఫామ్ వేసుకుని బారులోకి వెళ్ళి తాగుతున్నారండి. నీలాగా నిక్కచ్చిగా ఎవరు లేరు జైపాల్ గారు. నువ్వేమనుకుంటున్నావు? అంతా నేనే అనుకుంటున్నావు. మీకులాగా అందరూ ఉంటలా పోలీస్ వ్యవస్థలో. మాలో చెడిపోయినట్టే మీలో కూడా కొంతమంది తేడాగా ఉన్నారు. కొద్దిమంది భయం కూడా లేకుండా, అంటే ఉద్యోగం, విధి నిర్వహణ, నెత్తి మీద సింహం, భుజం మీద సింహం అంటే కూడా భయం లేకుండా కొంతమంది పనిచేస్తున్నారు. అధికారంలో ఉన్న వారికి తొత్తులుగా పనిచేస్తున్నారు కొంతమంది. అప్పుడు మాట్లాడతారండి. బాధ కలిగినోడు, గాయపడ్డాడు, అన్యాయానికి గురిగా పడినోడు నిలదీస్తాడు. అతన్ని నిలదీస్తే మొత్తం మా 4000 మందిని నిలదీసినట్టంటే ఇక భగవంతుడే కాపాడాలి జైపాల్ గారు మిమ్మల్ని. ఇలా మీరు భావనలోకి తీసుకుని ఇలా మీరు మాట్లాడితే కనుక భగవంతుడు తప్పితే ఎవరు కాపాడలేరు. అంటే ఎలా ఉందంటే ఇదేదో నియంత రాజ్యం. ఇది నియంత రాజ్యంలో విలేకరులు వార్త రాసినా జైల్లో వేయటమే, సామాన్యుడు ప్రశ్నించినా జైల్లో వేయటమే. చాలా డిక్టేటర్షిప్ కంట్రీల్లో ఉంటాయి. దేశ బహిష్కరణ, లేకపోతే 100 ఏళ్ళు. నెల్సన్ మండేలా జీవితం అదే కదా. అంటే నేను నెల్సన్ మండేలా అని అంటలా, అలా ఊహించుకుంటున్నారేమో. ఇక్కడ వ్యవస్థనే అది కాదు. ఇది ప్రజాస్వామ్య దేశం సార్, ప్రజాస్వామ్య దేశం జైపాల్ గారు. 4000 మంది పోలీసులు, కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి 4000 మంది పోలీసుల్లో అందరూ జైపాల్ గారు లాంటి వాళ్ళు అయితే అసలు బాధ ఎందుకు? ధర్మం 4 పాళ్ళ జమ్ జమ్ అని నడుస్తుంది కదా. ఏ జైపాల్ గారు, నేనంటున్నా మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని, జైపాల్ గారు మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని 4000 మంది పనిచేస్తే అసలు తగ్గు ఎందుకు? అసలు ప్రజలకి పోలీసు వ్యవస్థకి ఫ్రిక్షన్ ఎందుకు ఉంటుంది? అసలు ఉండదు కదా. నేను ఎస్పీ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, జైపాల్ గారితో మొత్తం జిల్లాలో ఉన్నటువంటి 4000 మందికి మోటివేషన్ క్లాసెస్ ఇప్పించండి. వారిని ఆదర్శంగా తీసుకుని ఎక్కడ పొరపాట్లు చేయకుండా, వేధింపులు చేయకుండా, అధికారంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి తొత్తులుగా మారకుండా వాళ్ళని ఎక్కడెక్కడైతే అందరిని అంటలా, ఇందులో నికార్సైన వాళ్ళు బోలంత మంది ఉన్నారు, అద్భుతమైన వాళ్ళు.
జీతంతో తప్పితే పొరపాటును కూడా గడ్డి కర్రనాళ్ళు ఎంతమంది 4,000 మందిలో దగ్గర 3,000 మంది పైచిలకు మందే నిజాయితీగా నికాల్సిగా బతికే పోలీసులు ఉన్నారు. సమాజాన్ని కాపాడాలని వాళ్ళు ఎవరన్నా అధికారి తప్పు చేస్తుంటే పక్కకి వెళ్ళి తిట్టుకునే వాళ్ళు ఉన్నారు. టోపీ తీసి తిట్టుకునే పరిస్థితులు ఉన్నారు. ఏంట్రా బాబు ఇంత దుర్మార్గం చేస్తున్నారని చెప్పని వాళ్ళెవరి గురించి ఎందుకంటే నెత్తి మీద చూస్తారు, శాల్యూట్ కొడతారు, బంగారంలా కడుపులో పెట్టుకుంటారు ప్రజలు. వాళ్ళందరినీ మీరు దుర్మార్గుల్ని మంచి పోలీసులని అందరిని ఒకటే ఘాటును కట్టేసి మేమంతా అంటే ఎట్లా సార్? ఇది జరగదు. జైపాల్ గారు ప్రశ్నిస్తారు సార్. వారు ఏమంటారంటే నాని గారు అర్థం చేసుకోవాల్సింది ఏమనగా పోలీసు వ్యవస్థ ఆధారితంగా పనిచేసేవారు మీరు అన్నట్లు సొంతంగా ఇష్టం వచ్చినట్లు పనిచేయరు. చూడండి నవ్వుతున్నారు, వెనకాల ఉన్న విలేకరులు కూడా నవ్వుతున్నారు ఈ మాట. సొంతంగా మొత్తం ఎవరి మీద ఆధారపడరంట, సొంతంగా ఇష్టం వచ్చినట్టు పనిచేయరంట, దానికి రూల్స్ ఉంటాయంట. కాబట్టి ఇక్కడ వేస్తాము అక్కడ వేస్తామని మాట్లాడటం సబబు కాదంట. అంటే నాకు తెలిసినంత వరకు ఊరికి సదా చెప్తున్నా, ఈ గవర్నమెంట్ అంటే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ రాగానే, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం రాగానే పామర్లో అప్పుడున్న ఎస్పీ గారు డిఐజీ గారు కలిసి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి పోస్టింగ్ ఇచ్చారు. అతను జాయిన్ అయ్యారు. వారు జాయిన్ అయ్యాక వెంటనే అతను ఖాళీ ఎందుకు చేయించారు? ఏం తప్పు జరిగిందని? చెడ్డోడైతే అక్కడ పోస్టింగ్ ఎందుకు వేశారు? చివరికి వేరే మంత్రి గారు పోట్టాడి తీసుకెళ్లి 4 జిల్లాల అవతల వేసుకున్నాడు కదా, దాన్ని ఏమంటారు నాకు తెలియదులేండి. అక్రమ కట్టడాల కూల్చివేతలపై పరిశీలించిన మాజీ మంత్రి పేర్ని నానిపై చిలకలపూడి పిఎస్ లో కేసు నమోదు చేశారు. ఇక పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కేసు ఫైల్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రైట్ రాజ్ కుమార్, చెప్పండి. కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గంలో మాజీ మంత్రి పేరు నాని పైన ప్రధానంగా కేసు నమోదైంది. ఏదైతే ఇటు చిలకలపూడి పోలీస్ స్టేషన్ లో ప్రధానంగా కేసు నమోదు చేసినట్లు కూడా తెలుస్తుంది. నిన్న మచిలీపట్నం కొబ్బరి తోటలో ఏదైతే అక్రమ నిర్మాణానికి సంబంధించి కూడా కూల్చివేత ఘటన నేపథ్యంలో పోలీసులపై పేరు నాని చేసినటువంటి వ్యాఖ్యల కారణంగా కూడా పోలీసులు ప్రధానంగా చిలకలపూడి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. చిలకలపూడి సిఐ పరమేశ్వరరావును బాడీ షేమింగ్ చేయడంతో పాటు పోలీసులను పేరు నాని బెదిరించారన్న ఆరోపణలతో కూడా ప్రధానంగా కేసు నమోదు చేసినట్లు కూడా తెలుస్తుంది. పేరు నాని వ్యాఖ్యలపైన ప్రధానంగా కూడా ఉన్నటువంటి పోలీస్ అధికారులు, అదేవిధంగా ఏదైతే పోలీస్ అధికారుల సంఘం వ్యవహరిస్తూ ఉందో దానికి సంబంధించినటువంటి వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ అధికారులకు సంబంధించి సంఘం మేరకు చిలకలపూడి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే డ్యూటీలో ఉన్నటువంటి పోలీసులను బాడీ షేమింగ్ చేయటం ఇచ్చిన మాట్లాడడం పైన ప్రధానంగా కూడా కేసు నమోదు చేసినట్లు కూడా చెబుతూ ఉన్నారు. ఏదైతే డ్యూటీ విధులు నిర్వహిస్తున్నటువంటి పోలీసులను బెదిరించడంతో పాటు ఇచ్చిన మాట్లాడడం పైన ప్రధానంగా కూడా కేసు నమోదు చేసినట్టు కూడా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో మీడియా సమావేశంలో పేర్నాని మాట్లాడినా మరి ఎలాంటి అంశాలపైన క్లారిటీ ఇస్తారనేది కూడా వేచి చూడాల్సిన అంశంగా ఉందని చెప్పుకోవచ్చు. రాజ్ కుమార్, అయితే కేసు కావాలనే థ్యాంక్ యూ రాజ్ కుమార్.